టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో పాత చీరల్ని డ్రెస్సులుగా ఎలా కన్వర్ట్ చేశాను, నా కస్టమైజ్డ్ డ్రెస్సులు చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కేసేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇది నా ఫస్ట్ డ్రెస్, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఇది వచ్చేసి పైన క్లాత్ బయట తీసుకున్నాం. బయట అంటే బీసెన్ రోడ్ తెలుసు కదండి, విజయవాడ బీసెన్ రోడ్డు రమా కట్ పీసెస్ అని చెప్పి చాలా ఫేమస్ అనమాట. దాంట్లో మనకి దొరకందంటూ ఏమి ఉండవు, అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి ఎల్లో కలర్లో క్లాత్ తీసుకున్నాం. అక్కడ తీసుకున్న తర్వాత రెడ్ కలర్, ఇదంతా శారీ అండి. ఏమంటారు దీన్ని, జారిపోయి ప్లెయిన్ శారీస్ ఉంటాయి చూసారా, అలాంటి శారీ అనమాట. మా మమ్మీ ఇవి శారీస్ అన్నీ తెచ్చుకొని కుట్టించేసుకున్నాను. ఇలా బౌన్స్ వస్తుంది కింద, ఒక గౌన్ టైప్లో శారీ అంతా పడుతుంది కింద దానికి. కానీ చాలా బాగుంటుంది, మంచి లుక్ ఇస్తుంది అనమాట. ఎల్లో అండ్ రెడ్ అంటే ఇంకేంటి, దానికి మించిన కలర్స్ ఉందా చెప్పండి. ఇలా హ్యాండ్స్ పెట్టించేసాను, ఇలా హ్యాండ్స్కి డిజైన్ పెట్టించాను. నెక్ వచ్చేసి బోట్ నెక్, బ్యాక్ వచ్చేసి డీప్ రౌండ్ అనమాట. బ్యాక్ వచ్చేసి డీప్ ఎందుకు పెట్టిస్తారంటే మనకి డ్రెస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది, అందుకని చెప్పి డీప్ నెక్ పెట్టిస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అనమాట. ఇలా ఉంటుంది, నేను వేసుకొని పిక్ పెడతాను. నెక్ ఇలా పెట్టించాను, బ్యాక్ ఇలా పెట్టించాను. నేను చాలా సింపుల్గా కుట్టిస్తానండి, ఎక్కువ హడావిడిగా చేయించను. ఇలా సింపుల్గా ఉంటేనే చూడటానికి చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఓకేనా? ఓకే అండి, ఇక నా సెకండ్ డ్రెస్ ఇది. నాకు తెలిసి ఈ చీరలు మ్యాక్సిమం మన పేరెంట్స్ దగ్గర, మన మమ్మీల దగ్గర, చాలా మంది దగ్గర ఉంటాయి. ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే ఎవరు కట్టట్లేదు. అలాంటి శారీని ఒకదాన్ని తీసేసి ఇలా డ్రెస్ కుట్టించేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నిజంగా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, థిక్ గ్రీన్ అనమాట. అంచు వచ్చేసి ఇలాగా, అది వచ్చేసి గౌన్ కట్ వచ్చింది కదా, ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అనమాట. చక్కగా మనకి శారీ అంతా వచ్చేసిద్ది. ఇది వచ్చేసి పైన వచ్చేసి పళ్ళు దగ్గర, పైటంచు దగ్గర మధ్యలో ఉందండి ఇది, దాన్ని ఫ్రంట్ వేయించాను. ఇంక ఇది వచ్చేసి అంచు, లాస్ట్లో అంచు ఉంటుంది చూసారా, దాన్ని తీసి హ్యాండ్స్ వేయించేసాను. చీరలో ఏ పీస్ కూడా వదలం అనమాట, అన్నీ ఏదో ఒక విధంగా ఉపయోగించుకుంటాం. ఇలా హ్యాండ్స్ వేయించాను. దాన్ని ముందు పళ్ళు తీసుకొచ్చి ఫ్రంట్ వేయించేసేసాను. శారీ మొత్తం ఇలా కుట్టించేసాను. సూపర్ ఐడియా కదా, చాలా బాగుంటాయి ఇలా కుట్టిస్తే శారీస్. అలాగే నెక్ వచ్చేసి చాలా సింపుల్గా పెట్టించాను, రౌండ్ నెక్ పెట్టించాను. బ్యాక్ కూడా రౌండ్ పెట్టించి ఇవి పెట్టించాను, ఇలా పెట్టించాను అనమాట. థ్రెడ్స్ పెట్టించేసేసి, దీన్ని ఏమంటారు, మువ్వల్ టైప్ డిజైన్ అనమాట. ఇలా పెట్టించేసాను. బ్యాక్ సూపర్గా ఉంటుందండి. ఈ డ్రెస్లన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇలా సింపుల్గా అయితే ఇంకా లుక్ మంచిగా వస్తాయి అనమాట. ఎవరి దగ్గర అయినా, మీ మమ్మీ దగ్గర పాత శారీస్ ఉంటే ఇలా డ్రెస్ టైప్ అలా కుట్టించేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ డ్రెస్, చూసారు కదా, పింక్ అండ్ బ్లూ. ఈ డ్రెస్ ఆల్రెడీ మొన్నటి వీడియోలో పెట్టేశాను, అయినా సరే ఒకసారి చూపించేస్తాను. చూసారు కదా, ఇలాగా ప్రిన్స్ కట్ అనమాట డ్రెస్ అంతా. నెక్ ఇలా వస్తుంది, పింక్ షేడ్. ఈ క్లాత్ కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఇంక ఈ క్లాత్ వచ్చేసి మా పాపకి డ్రెస్ కూడా కుట్టించాను కొంచెం మిగిలితే. ఇంక ఇది వచ్చేసి శారీ. అందరి దగ్గర, మన మమ్మీస్ అందరి దగ్గర కూడా ఇలా అద్దాలు కుట్టించేసి శారీస్ ఉంటాయి కదా, ప్లెయిన్ శారీ పైన. అప్పుడు ట్రెండ్లో అద్దాలు కుట్టించేసుకున్నారు అందరూ. ఇవి చేత్తో కుట్టిన అద్దాలండి. శారీ అంతా ప్లెయిన్ శారీ అనమాట. ఆ శారీ తెచ్చేసుకొని ఇలా డ్రెస్ కుట్టించేసుకున్నాను. చూసారు కదా, అద్దాలు కిందంతా అద్దాలతో మెరుస్తూ ఉంటుంది, పైన వచ్చేసి ఈ క్లాత్ వస్తుంది అనమాట. చూసారు కదా, బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా అలాగే బౌన్స్ వస్తుంది కింద, గౌన్ టైప్లో. సింపుల్గా ఉంది, చాలా బాగుంది కదా. ఓకే అండి, నేను ఈ డ్రెస్ లాస్ట్లో వేసుకొని చూపించేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది రెడ్ అండ్ బ్లూ. చూసారు కదా, ఇది కూడా సింపుల్గా బోట్ నెక్ పెట్టించాను, ఇలానే నెక్ పెట్టించాను. ఇది మాత్రం వచ్చేసి శారీ కాదనమాట, ఇది నేను క్లాత్ అక్కడే తీసుకున్నాను. విజయవాడలోనే 2 క్లాత్స్, ఈ క్లాత్ 2 తీసుకొని ఒకటేవి కలర్స్ మార్పు తీసుకొని ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇది కూడా అనార్కలి టైపే, కింద ఇలా లేస్ వేయించాను కింద. అండ్ ఇది వచ్చేసి నెక్ ఇలా పెట్టించాను. హ్యాండ్స్కి వీటికి మాత్రం రెడ్ కలర్ తీసుకొని కింద మాత్రం బ్లూ తీసుకున్నాను. రాయల్ బ్లూ, చాలా రాయల్గా ఉంటుంది వేసుకుంటే. చూసారు కదా, నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. బ్యాక్ కూడా పెద్ద అంతలా ఏం పెట్టించలేదు, జస్ట్ సింపుల్ డిజైన్ పెట్టించేసాను అనమాట. చూసారు కదా, నేను ఎక్కువగా బ్రైట్ కలర్స్ ఇష్టపడతాను. మా మమ్మీ కూడా అంతే, నేను బ్రైట్ కలర్స్ వేసుకుంటేనే మా మమ్మీకి నచ్చుతుంది అనమాట.
ఈ సెలెక్షన్స్ అన్నీ కూడా మా మమ్మీవి. నేను ఏది వేసుకుంటానో ఆవిడకే బాగా తెలిసిద్ది నాకంటే. చూసారు కదండి, ఇది డ్రెస్ సూపర్ కదా, వేసుకొని లాస్ట్లో చూపించేస్తాను. పదండి ఇంకోటి. ఇక ఈ డ్రెస్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్. పింక్ అండ్ గ్రీన్ కూడా సూపర్ కాంబినేషన్. నా దగ్గర అన్ని బ్రైట్ కలర్సే ఉంటాయి. చూసారు కదా, ఇది మా పాప డ్రెస్, నాది కాదండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ ఇదంతా వచ్చేసి శారీ అనమాట. ఈ శారీ కూడా మమ్మీదే. కిందంతా శారీ పెట్టి కుట్టించేసేసి పైన వచ్చేసి పింక్ కలర్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి మన దగ్గర. మనం ఒక శారీ తీసుకుంటే బ్లౌజ్ పీస్ ఉంటే మనం కుట్టించాం, అలాంటి బ్లౌజ్ పీసులు ఏమైనా ఉంటే కనుక ఇలా పైన వేయించేసేసేయండి. ఇలా ఇందాక నేను చూపించాను కదా నా డ్రెస్కి ఏదైతే మోడల్ పెట్టించానో ఆ మోడల్ పెట్టించాను. ఇక వచ్చేసి బోట్ నెక్, బ్యాక్ వచ్చేసి చిన్న డైమండ్ లాగా వచ్చి ఇలా థ్రెడ్స్ వచ్చినాయి అనమాట. ఇలా ముందు కట్టేస్తే డైమండ్ వచ్చింది, ఇలా వచ్చింది బ్యాక్. ఇక ఇది వచ్చేసి ఫ్రంట్ మొత్తం కిందంతా శారీ, అలాగే బౌన్స్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇది మా పాప డ్రెస్. ఓకే అండి, ఇది ఇవాల్టి వ్లాగ్. ఇంకో డ్రెస్సెస్ ఉండాలి కానీ మమ్మీ దగ్గర ఉన్నాయి కొన్ని. లాక్డౌన్ వల్ల నేను ఇక్కడ మమ్మీ అక్కడ అయిపోయారు, అందుకని చెప్పి ఉన్నాయి మటుకు చూపించాను. ఓకేనా, నేను ఒక్కొక్కటి వేసుకొని చూపించేస్తాను, లాస్ట్లో చూసేసేయండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కేసేయండి. ఇలాంటి బోల్డ్ అండి వెరైటీ వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కేసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.